ఓపెన్ ఏఐలో 4 ఏళ్లు పరిశోధకుడిగా పనిచేసిన సుచీర్ బాలాజీ మృతిపై అనుమానాలు ఇంకా వీడలేదు. తాజాగా సుచీర్కు సంబంధించిన చివరి ఫోటోను విడుదల చేసింది ఆయన తల్లి పూర్ణిమారావు. సుచీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు ఇప్పటికే ప్రకటించగా ఇది ఖచ్చితంగా హత్యేనని అంటున్నారు తల్లిదండ్రులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజానికి హాని కలిగిస్తోందని తీవ్ర విమర్శలు చేసిన సుచీర్ కొద్ది రోజులకే హఠాత్తుగా చనిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎలన్ మస్క్ సైతం సుచీర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ప్రపంచమంతా వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఈ రంగంలో అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీని తాలూకు ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి దశలో ఏఐ పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓ యువ టెకీ మృతి మిస్టరీగా మారింది. ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ సుచీర్ బాలాజీ గతేడాది నవంబర్ 26వ తేదీన అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లో ఆయన మృతదేహం కనిపించింది. పోలీసుల ప్రాథమిక విచారణ అనంతరం దీన్ని ఆత్మహత్యగా పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాలు లేవని ప్రకటించారు. అతడు నిరాశకు లోనయ్యాడని, ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించారు. అంతేకాదు సుచీర్ చనిపోయిన 3 రోజుల తర్వాత నిర్వహించిన శవ పరీక్షలో డ్రగ్ మోతాదు ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే సుచీర్ బాలాజీ తల్లిదండ్రులు మాత్రం మొదటి నుంచి తమ కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అది హత్యేనంటూ అప్పట్లోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుని మృతిపై పూర్ణిమారావు న్యాయ పోరాటానికి దిగారు. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని నియమించుకుని రెండోసారి శవ పరీక్ష నిర్వహించారు. అయితే ఆ ఫలితాలు పోలీసులు తెలిపిన దానికి భిన్నంగా ఉన్నట్లు ఇటీవల వెల్లడించారు. రెండో అటాప్సీ రిపోర్టుని మేమే చదివాం. తలకు గాయంతో మా అబ్బాయి విలవిల్లాడిపోయినట్లు సంకేతాలున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అందులో మరిన్ని వివరాలు అది హత్య అని చెప్తున్నాయి అని తల్లి పూర్ణిమారావు తెలిపారు. సుచీర్ అపార్ట్మెంట్ని ఎవరో దోచుకున్నట్లు కనిపిస్తోంది. బాత్రూంలో ఘర్షణ జరిగిన ఆనవాళ్లున్నాయి. రక్తపు మరకలు కనిపించాయి. ఎవరో అతన్ని కొట్టి ఉంటారని అనిపిస్తోంది. ఈ ఘోరమైన హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చి చెప్పారు. మాకు న్యాయం జరగాలి, దీనిపై ఎఫ్బీఐతో దర్యాప్తు జరిపించాలి అని పూర్ణిమ అంతకుముందు కోరారు. సుచీర్ బాలాజీ మృతి కేసులో తాజాగా మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సుచీర్ బాలాజీ మరణానికి ముందు సీసీటీవీలో రికార్డైన ఫోటోను సుచీర్ తల్లి పూర్ణిమారావు పంచుకున్నారు. ఆ ఫోటోలో అతడు ఫుడ్ పార్సెల్ పెట్టుకుని లిఫ్ట్ ఎక్కుతున్నట్లు కనిపిస్తుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుచీర్ చనిపోయిన రోజు రాత్రి 7:30 సంబంధించిన ఫోటో ఇది. చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం ఈ వీడియోని చూసింది. అతడు నివసించే అపార్ట్మెంట్ గ్యారేజీలో ఎలివేటర్లో ఎలాంటి సీసీటీవీలు లేవని, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నా అవి పనిచేయటం లేదని తెలిపారు. సుచీర్ మృతిపై ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు దీన్ని ఆత్మహత్యగా పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు తమతో పేర్కొన్నట్లు పూర్ణిమ తెలిపారు. ఆ దృశ్యాల కోసం అపార్ట్మెంట్ సిబ్బందిని ఎవరూ సంప్రదించలేదని తెలిసిందని ఆమె ఆరోపించారు. తన కుమారుణ్ణి చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ హత్య చేసిందని సుచీర్ బాలాజీ తల్లి పూర్ణిమారావు ఈ ఏడాది జనవరిలో సంచలన ఆరోపణలు చేశారు. ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా తన కుమారుడి వద్ద ఆధారాలు ఉన్నాయని, ఈ రహస్యాలు ఎవరికీ తెలియకుండా ఉండాలనే కారణంతోనే తన కొడుకుని పొట్టన పెట్టుకున్నట్లు ఆరోపించారు. సుచీర్ చనిపోయిన కొన్ని డాక్యుమెంట్లు కనిపించడం లేదు. చాట్ జీపీటీ రూపకర్తలు విచారణపై ప్రభావం చూపారు. ఈ విషయం గురించి తెలిసిన సాక్షులను తన పరిధిలో ఉంచుకున్నారు. నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా కుమారుడు చనిపోవడానికి ఒకరోజు ముందు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఒకవేళ తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆ వేడుకలు జరుపుకునేవాడా? తనకు ఆ ఉద్దేశం ఉంటే తన తండ్రి పంపించిన పుట్టినరోజు బహుమతుల్ని బాలాజీ చనిపోయే రోజు ఎలా అందుకుంటాడు అని అనుమానాలు వ్యక్తం చేశారు. సుచీర్ కెరీర్ ఎంపిక విషయంలో మేము ఏనాడూ అడ్డు చెప్పలేదు. వాడి పరిశోధనలకు ఏఐ ఇండస్ట్రీకే టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించాం. ఏఐ మానవాళికి మేలు చేస్తుందనుకుంటే అది మరింత ప్రమాదకారిగా మారబోతోందని సుచీర్ గుర్తించాడు. చాట్ జీపీటీ లోపాలను ఎత్తి చూపాడు. వాడి పోరాటం ఓపెన్ ఏఐకి వ్యతిరేకంగా జరిగింది కాదు, కేవలం మానవత్వానికి మద్దతుగా నిలిచాడు. అందుకే వాడి అభిప్రాయంతో మేము ఏకీభవించామని తెలిపారు పూర్ణిమారావు. ఏఐ ఇండస్ట్రీలో టాప్ 10 వ్యక్తుల్లో నా బిడ్డ ఉంటాడు. అలాంటివాడు ఓపెన్ ఏఐ కంపెనీని ఉన్నఫలంగా ఎందుకు వదిలేస్తాడు? న్యూరా సైన్స్, మిషన్ లెర్నింగ్ వైపు ఎందుకు వెళ్లాలనుకుంటాడు?
ఓపెన్ ఏఐ మా అబ్బాయిని అణిచివేసి ఉండొచ్చు, బెదిరించి ఉండొచ్చు అనేదే మా అనుమానం అని పూర్ణిమ అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలాజీ తల్లి పూర్ణిమారావు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టుని ఎలాన్ మస్క్, భారత సంతతి నేత వివేక్ రామస్వామి, భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు. మరోవైపు సుచిర్ బాలాజీ మృతిపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాలాజీది ఆత్మహత్యలా అనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడి మృతిపై ఎఫ్బీఐతో విచారణ జరిపించాలని బాలాజీ తల్లి చేస్తున్న డిమాండ్ని ఎలాన్ మస్క్ సమర్థించారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఓపెన్ ఏఐని 2015లో మస్క్, శామ్ ఆల్ట్మన్ కలిసి ప్రారంభించారు. అయితే 3 ఏళ్ల తర్వాత మనస్పర్ధలతో ఇద్దరు విడిపోయారు. ఓపెన్ ఏఐకి పోటీగా ఎక్స్ ఏఐని మస్క్ స్థాపించాడు. అప్పటి నుంచి ఎలాన్ మస్క్కి ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్కు వైరం కొనసాగుతోంది. మరోవైపు సుచిర్ మృతిపై ఓపెన్ ఏఐ టెక్ సంస్థ సైతం స్పందించింది. అతడి మరణం తమను ఎంతో కలిచివేసిందని సామాజిక మాధ్యమ వేదికగా పోస్టు పెట్టింది. ఈ కేసులో అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఓపెన్ ఏఐ ఇప్పుడు మాకు మద్దతుగా నిలుస్తానని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని సుచిర్ తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. సుచిర్ బాలాజీ బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. తర్వాత ఆగస్టు 2016లో కోరాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాక ఓపెన్ ఏఐలో మిషన్ లెర్నింగ్ ఇంటర్న్ చేశాడు. తర్వాత స్కేల్ ఏఐలో మెషిన్ లెర్నింగ్లో ఇంటర్న్గా, ఇంకా హీలియాలో కూడా ఇంటర్న్ చేశాడు. ఈ సంవత్సరం ఆగస్టులో సంస్థ నుంచి బయటికి వచ్చే ముందు అతను నవంబర్ 2020 నుంచి ఓపెన్ ఏఐలో టెక్నికల్ స్టాఫ్లో ఒకరిగా ఉన్నారు. ఓపెన్ ఏఐలో బాలాజీ డేటాపై పనిచేసేవాడు. సంస్థ కోసం డేటా బేస్డ్ రీసెర్చ్ కూడా చేసేవారు. ఓపెన్ ఏఐ ఏం చేస్తుందో ఆలోచించిన తర్వాత గత ఏడాది తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన అదే కంపెనీపై విమర్శలు కురిపించారు. తాను ఓపెన్ ఏఐని వీడటానికి గల కారణం తెలిస్తే ఎవరూ తట్టుకోలేరంటూ న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచిర్ బాలాజీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఓపెన్ ఏఐ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. సమాజానికి ప్రయోజనం కంటే హాని కలిగించే సాంకేతికతల అభివృద్ధి కోసం తాను పనిచేయాలని అనుకోవటం లేదని అన్నారు. ఏఐతో ఉన్న సవాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తుల, వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్ జీపీటీ, ఇతర చాట్ జీపీటీలు ధ్వంసం చేస్తున్నాయని పేర్కొన్నారు. కళాకారుల, జర్నలిస్టుల శ్రమని దోపిడీ చేయటం అనైతిక చర్యగా సుచిర్ భావించారు. అయితే సుచిర్ ఎత్తి చూపిన లోపాలను తాము ఇదివరకే సవరించామని ఓపెన్ ఏఐ ప్రకటించుకుంది. ఓపెన్ ఏఐపై 2022లో కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించి అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సుచిర్ బాలాజీ చివరి సోషల్ మీడియా పోస్టులో కూడా ఏఐ కంపెనీలపై దాఖలైన కేసులు అన్ని చూసిన తర్వాత తనకు ఆసక్తి కలిగిందని పేర్కొన్నారు. నాకు మొదట్లో కాపీరైట్ మొదలైన వాటి గురించి పెద్దగా తెలీదు, కానీ అన్ని లాసూట్స్ చేసిన తర్వాత ఆసక్తిగా మారింది అని పోస్ట్ చేశారు. ఇక్కడ చనిపోయింది ఒక భారతీయ యువకుడు మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసిస్తుందని భావించిన కృత్రిమ మేధ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించిన ఓ యువ మేధావి జీవితం అర్ధాంతరంగా ముగియటం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.